దువ్వూరు గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ చదలవాడ హరీష్ కుమార్ దంపతులు జనసేన పార్టీలోకి చేరుతున్న సందర్భంగా దువ్వూరు నుండి సంఘం వరకు ర్యాలీ నిర్వహించిన జనసేన నాయకులు సంఘంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఎన్ఆర్ఐ చదలవాడ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ గారికి మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఇప్పుడు ఎన్ఆర్ఐ నవీన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం. చేసేవారున్నా ప్రోత్సహించేవారు ఉండాలి. మేము వచ్చి మొదటి రోజు కలవంగానే శ్రీధర్ గారు ఇలాంటి వాళ్ళు రావాలమ్మా, చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళు కానీ ఎవరైనా కానీ మంచి మనసుతో ముందుకు వెళ్ళాలనే ఒకే ఒక్క ఒపీనియన్తో మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అని ప్రోత్సహించారు మమ్మల్ని. ఆయన ఆదేశాల ప్రకారం, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారం ముందుకొచ్చి ఏదో ఒకటి మనకు వీలైనంత దానిలో మనతోనే మార్పు రావాలని ఇవాళ రోజున ఈ కార్యక్రమం పెట్టాం. వచ్చిన వాళ్ళకి, వస్తున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అంతే. చదలవాడ హరీష్ కుమార్ గారు మా జనసేన పార్టీలో చేరుతున్నందుకు వారిని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వతహాగా జనసేన పార్టీ అంటేనే యువత, ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత జనసేన పార్టీకే సొంతం. ఈ యువత దేశ అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ యువత ఎంతో ప్రధాన భూమిక పోషిస్తుంది. అదే ఉక్కు నరాలు ఉన్న దూడ వజ్ర సంకల్పం ఉన్న మన హరీష్ గారు జనసేన పార్టీలోకి ఈరోజు మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. జై హింద్, జై జనసేన. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆనం రామనాయుడు గారు పోటీ చేస్తారు, మా కూటమి తరఫున పోటీ చేస్తారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మేమందరము మొత్తం సంఘం ప్రజలకందరికీ మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. రాష్ట్రం బాగుపడాలన్నా, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి తమ ఓటు వేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు జనసేన శ్రీధర్ గారి నాయకత్వంలో అధ్యక్షుల్లో నేను పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉందండి. మన బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇప్పుడు ఎలా ఉందో మన అందరికీ తెలుసు. ఆయన అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది ఒకటి. దాన్ని రక్షించడానికి ఒకే ఒక మనిషి ఎవరైనా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అది సాధ్యమయ్యింది జనసేన పార్టీతో మాత్రమే. దానికి మా వంతు కృషిగా మేము ఏం చేయాలో జనసేన తరఫున మేము చేస్తున్నాం. మీ తరఫున మీరు ఏం చేయాలంటే మీ ఓటుని సరిగ్గా యూజ్ చేసి జనసేన, టీడీపీ, బీజేపీ ఓటేస్తే మాత్రమే మన రాజ్యాంగాన్ని మనం మళ్ళీ తిరిగి తీసుకురావచ్చు. అందరికీ జై హింద్. శ్రీధర్ గారు మాట్లాడతారు.